హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్. మనకి డిసెంబర్ 8, 2024 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. మరి డిసెంబర్ 8, 2024 కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాలు చూసినట్లయితే ఇక్కడ ముఖ్యమైన అంశాలు వివిధ దినపత్రికలు వచ్చినవి. గ్లోబల్ ట్రాన్స్ వర్సాలిటీ అవార్డ్ 2024, దీన్ని గ్లోబల్ వాటర్ అవార్డు కూడా పిలుస్తాం. ఈ అవార్డుని మన తెలుగు వ్యక్తికి రావడం జరిగింది. వారిపైన విశేషాలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి ఏకగ్రీవంగా మరొక దినోత్సవాన్ని ప్రకటించింది. ఏదంటే ప్రపంచ ధ్యాన దినోత్సవం, వరల్డ్ మెడిటేషన్ డే. ఎవ్రీ ఇయర్ కూడా December 21ని వరల్డ్ మెడిటేషన్ డేగా జరుపుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన విశేషం చూద్దాం. ఈ యొక్క ఎలక్ట్రానిక్ వ్యర్థాల విషయంలో విశేషంగా కృషి చేసిన దియా లోక అనే మన ఇండియన్కి డయానా అవార్డ్ 2024 రావడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఎన్ఎస్ సుశీల్. రష్యా దేశ సాంకేతికత నిర్మించినటువంటి ఐఎన్ఎస్ సుశీల్‌ని మనకి భారత నావికాదళంలో ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించిన విశేషాలు. అండ్ చారిత్రకమైనటువంటి నోట్రాడమ్ చర్చ్ మళ్ళీ రిజనోవేట్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. అది ఎక్కడో మనకి ఇంపార్టెంట్ అనమాట, ప్లేసెస్ ఇన్ ద న్యూస్‌లో. అండ్ దేశంలోనే తొలిసారిగా ఒక మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం జరిగిందండి. దేశంలో ఫస్ట్ టైం అనమాట. 40,000కి పైగా పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. ఇది దేశ చరిత్రలోనే ఫస్ట్. అది ఎక్కడ జరిగిందో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం మీ సేవ యాప్‌ను ప్రారంభించింది. 150 సేవలతో ఇంటి నుండే మనం సేవలు పొందడానికి. దానికి సంబంధించిన విశేషం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేర నిర్ధారణ విషయంలో, నేరాల విషయంలో యాంబీస్ అండ్ ఆంపీస్ అనే టెక్నాలజీ మన న్యూస్‌లో ఉంది. తెలంగాణలో కొన్ని పోలీస్ స్టేషన్‌లో దాన్ని వాడుతున్నారు. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ శంభు కుమర్ అనే మన భారతీయుడు మన న్యూస్‌లో ఉండడం జరిగింది. వీరు వియన్నా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి యునైటెడ్ నేషన్స్ నార్కోటిక్ డ్రగ్స్‌లో భారత శాశ్వత ప్రతినిధిగా నియమితులు కావడం జరిగింది. ఇవండి కరెంట్ అఫైర్స్ ఈరోజు. మరి కరెంట్ అఫైర్స్ వివరంలోకి వెళ్ళడానికన్నా ముందు సో, మన మన భిక్షపతి సార్ ఆన్‌లైన్ క్లాసెస్ యాప్ ద్వారా ఒక అద్భుతమైన కోర్సెస్ అనమాట ఇవి. మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి. త్వరలోనే మనకి వెరీ సూన్ మనకి December 15, 16 ఎగ్జామ్ ఉంది మనకి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామ్. వారందరికి ఉపయోగపడే విధంగా ఒక 6 మంత్స్ కరెంట్ అఫైర్స్, అంటే జూన్ టు డిసెంబర్ ఉన్న కరెంట్ అఫైర్స్‌ని కొన్ని వీడియోస్ అనమాట, ఎక్కువ కూడా లేదు. ఒక మంత్‌కి 1 ఆర్ 2 వీడియోస్ మాత్రమే ఉంటాయి. అవి మీకు ఈ లాస్ట్ టైమ్‌లో రివిజన్‌కి ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఈ యొక్క కోర్స్‌ని అందించడం జరుగుతుంది. ₹99కి మంచి టు ద పాయింట్ బుల్లెట్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఎవరైతే టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. సో, దాంతో పాటుగా మళ్ళీ ఏపీ పీసీ మెయిన్స్ ఎగ్జామ్, అంటే త్వరలోనే, అంటే నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది 2025లో. కానీ ఒక 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఎప్పుడు మీ దగ్గర ఉంటే ప్రిపరేషన్‌కి ఉపయోగపడుతున్న నేపథ్యంలో జూన్ టు డిసెంబర్ ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కూడా పీసీ మెయిన్స్‌కి అందిస్తున్నారు. అది కూడా సేమ్ ₹99 కింది. మనకి భిక్షపతి సార్ ఆన్‌లైన్ క్లాసెస్ యాప్ ద్వారా మీరు దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని పర్చేజ్ చేయండి. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఇది షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అండి. ఇలాంటి సమాచారాన్ని షేర్ చేస్తే నలుగురికి ఉపయోగపడతదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈరోజు డిసెంబర్ 8 మరి 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మనకి కొన్ని అవార్డ్స్ ఉన్నాయండి. ఇది గ్లోబల్ గ్లోబల్ ఈ యొక్క సంబంధించినటువంటి అవార్డ్ అనమాట. ఏంటి అంటే ఇక్కడ ఈ గ్లోబల్ అవార్డ్ అంటే ఎవరికి ఇస్తున్నారు, ఏంటి అసలకి విశేషాలు మనం చూసే ప్రయత్నం చేసినప్పుడు, ఇది మనకి కేంద్ర జలశక్తి శాఖ ఈ అవార్డు ఇస్తుంది. గ్లోబల్ వర్సాలిటీ అనే అవార్డ్ అండి. గ్లోబల్ ఓకేనా గ్లోబల్ గ్లోబల్ వర్సాలిటీ అవార్డు విభిన్నంగా పనిచేయడం, గ్రామీణాభివృద్ధిలో ఈ యొక్క సంబంధించినటువంటి వాటర్స్ అండ్ ఈ నీటి సమృద్ధి పైన, నీటి విషయాలపైన, గ్రామీణాభివృద్ధిలో నీటి భద్రత పైన విశేషంగా కృషి చేసిన వారికి కేంద్ర జలశక్తి శాఖ ఈ అవార్డు అనేది ఇస్తది. ప్రెజెంట్ అయితే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఉన్నారు. ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. మరి దీన్ని మనం గ్లోబల్ వాటర్ అవార్డు కూడా అంటారండి. దీన్ని గ్లోబల్ వాటర్ అవార్డు కూడా అంటాం. 2024 సంవత్సరానికి ఈ అవార్డుకి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా
దర్శి ప్రాంతానికి చెందినటువంటి సో రాజశేఖర్ రాజు, పొదిలి రాజశేఖర్ రాజు అండి. పొదిలి రాజశేఖర్ రాజుకి ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. వీరు ఆంధ్రప్రదేశే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలలో సో నీటి భద్రత పైన, గ్రామీణ నీటి భద్రత పైన విశేషంగా కృషి చేయడం జరిగింది. సో మరి ఈ అవార్డుని ఎవరిస్తారంటే కేంద్ర జలశక్తి శాఖ ఇస్తుంది. మరి ప్రెజెంట్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి వచ్చేసి మనకి సో సిఆర్ పాటిల్ అనమాట. అవార్డు ఎందుకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, సో ఏ రాష్ట్రంలో కృషి చేసినందుకు ఇస్తారు, ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది, ఈ సంబంధించి క్లియర్ సమాచారం అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక మరికొంత సమాచారం మనం డిస్కస్ చేసుకుంటున్నామండి. సో మనకి ఓకేనా, దీంతో పాటుగా మనకి ఓకేనా, సో మరికొంత సంబంధించిన విషయం ప్రపంచ ధ్యాన దినోత్సవం అండి. అంటే ఇక్కడ డిసెంబర్ 21 అండి. ఈ సంవత్సరం నుండి డిసెంబర్ 21, 2024 అంటే ఈ సంవత్సరం నుండి డిసెంబర్ 21 ఎలా జరుపుకుంటామంటే వరల్డ్ మెడిటేషన్ డేగా జరుపుకుంటున్నాం. మరి వరల్డ్ మెడిటేషన్ డే అండి. మరి వరల్డ్ మెడిటేషన్ డేగా సో మనం జరుపుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ సంబంధించినటువంటి యాంత్రిక జీవనం జరుగుతుంది. మొత్తం కూడా మెకానికల్ లైఫ్ అయిపోతున్న నేపథ్యం ఉంది. సో మనం స్వామి వివేకానంద అంటారనమాట. ఏందంటే మనతో మనం ఒకసారి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆ మెడిటేషన్‌లో సాధ్యం ఇవన్నీ అన్నమాట. అలాంటి నేపథ్యంలో సో మనకి డిసెంబర్ 7, 2024న ఐక్యరాజ్యసమితి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ సో మొత్తం 193 దేశాల వాళ్ళు హాజరై ఒక తీర్మానం చేశారు. ఏందంటే డిసెంబర్ 21 ఇక్కడ నుండి వరల్డ్ మెడిటేషన్ డేగా జరుపుకుందాం. చూడండి ఇక్కడ ఇంపార్టెంట్. డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డేగా జరుపుకుంటున్నాం. ఏ రోజున జరిగిన సర్వప్రతినిధి సభ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారంటే డిసెంబర్ 7, 2024న జరిగినటువంటి సర్వప్రతినిధి సభ సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. మరి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అండి. పోర్చుగల్ దేశం చెందినటువంటి ఆంటోనియో గుటెరెస్ ఈ విషయాన్ని మనకు ప్రకటించడం అనేది జరిగిందనమాట. సో ఇట్లా ఇంపార్టెన్స్ అనేది ఉంటున్న నేపథ్యం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక మరికొంత సమాజ విశేషం అండి. ఇక్కడ మనకి ఇటీవల కాలంలో సో మనకు అంటే మరికొన్ని మనకు ఇంపార్టెన్స్‌గా ఉన్నటువంటి విషయాలు ఓకేనా. ఐక్యరాజ్యసమితి నార్కోటిక్ డ్రగ్స్ అనే విభాగం ఉందండి. యుఎన్ఓలో మన ఐక్యరాజ్యసమితి ప్రధానమైన అంగాలు ఇది కూడా ఒకటి. అంటే అనుబంధ అంగాలు ఇది కూడా ఒకటి. యునైటెడ్ నేషన్స్ నార్కోటిక్స్ డ్రగ్స్ అంటాం. నార్కోటిక్స్ అంటే మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా అనమాట. ఈ డ్రగ్స్‌ని ఏం చేయాలి? నిషేధించాలన్నమాట. ఒకరిని వాడకుండా చేయాలి. అలాంటి విషయంలో ఇది ఈ సంస్థ ఎక్కడుందంటే ఆస్ట్రియా రాజధాని వియన్నా కేంద్రంగా ఉందండి. ఆస్ట్రియా రాజధాని వియన్నా. ఆస్ట్రేలియా కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆస్ట్రియా రాజధాని వియన్నా కేంద్రంగా పనిచేసిన సంస్థ. ఈ ఆస్ట్రియాలో మళ్ళీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనే సంస్థ కూడా ఉంటుంది. మరి ఇందులో భారత శాశ్వత ప్రతినిధి అంటే ద పర్మనెంట్ ఇండియాస్ రిప్రజెంటేటివ్ టు ది యుఎన్ నార్కోటిక్స్ డ్రగ్స్ ఎవరు అంటే ఆ పదవిలో ఈ డ్రగ్స్ పైన ఎలాంటి విశేషాలు వచ్చినప్పుడు ఎలా నిర్మూలన చేయాలి, ఎలాంటి అంశాలపైన చర్చించడానికి సో ఎవరు నియమితులు కావడం జరిగింది. ఎవరు నియమించింది మన భారత ప్రభుత్వం అంటే శంభు కుమరన్ని నియమించడం జరిగిందన్నమాట. శంభు కుమరన్ని నియమించడం జరిగింది. తెలుసు ఫ్రెండ్స్, ఈరోజు డ్రగ్స్ అనేది ఒక దేశ సమస్య, ఒక ప్రాంత సమస్య కాదు. డ్రగ్స్ అంతా కూడా చాలా సమస్యలు అయిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఈగల్ టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి రవికృష్ణ గారి నేతృత్వంలో మరి దీనికి ఒక హెల్ప్‌లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. 1972 అనే ఒక హెల్ప్‌లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా యాంటీ నార్కోటిక్స్ హెల్ప్‌లైన్ నెంబర్‌గా మనకి 1933ని కూడా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫైర్స్ కూడా ఏర్పాటు చేయబడినటువంటి నేపథ్యం అన్నమాట. అలాంటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి డయానా అవార్డ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉందేంటంటే ఇక్కడ డయానా అవార్డ్ అని చెప్పేసి డయానా అవార్డ్. సో మరి డయానా అవార్డు డయానా అవార్డు మరి డయానా అంటే ప్రిన్సెస్ డయానా మనకు ఉండేవారు. ఇక్కడ చనిపోవడం జరిగింది. సో మరి డయానా అవార్డు సో 2024 సంవత్సరానికి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే హైదరాబాద్‌కు చెందినటువంటి దియా లోకా గారికి ఇవ్వడం జరిగింది. దియా లోకా వీరు 17 ఇయర్స్ ఓల్డ్ అన్నమాట. సో వీరు ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్మూలన గురించి విశేషంగా కృషి చేసినందుకు గాను ఇవ్వడం జరిగింది. వీరు ఈ సైకిల్ అని చెప్పేసి ఇదొక సంబంధించిన ఒక సంస్థను నెలకొల్పడం జరిగింది. దీని ద్వారా హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అంటే ఈ వేస్టెస్ పైన ఆ విధంగా వద్దు, ఇలాంటి వాటిని మనం చేయకుండా ఉండాలి. దీని నుండి మతం కూడా పర్యావరణం దెబ్బతింటుందనే విషయం పైన కృషి చేస్తున్నారన్నమాట దియా లోకా. అందుకే 2024 సంవత్సరానికి వీరికి డయానా అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ వార్తల్లో ఉన్నటువంటి మరొక అంశం ఒక వార్తల్లో ప్రాంతంగా ఉంది. నోట్రా డామ్ చర్చ్ అండి. మరి ఈ నోట్రా డామ్ చర్చ్ అనేది ఎక్కడ కలదు అంటే ఇది మనకి ఫ్రాన్స్‌లో ఉంది. 2019లో ఇది ఒక అగ్ని ప్రమాదం జరిగింది. యాక్చువల్‌గా ఇది 861 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఒక పురాతనమైనటువంటి చర్చ్ అన్నమాట. 861 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ యొక్క నోట్రా డామ్ చర్చ్‌కి. అయితే దీన్ని మళ్ళీ 2019లో అగ్ని ప్రమాదం అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మించడం జరిగింది. మరి ఫ్రాన్స్‌లో ఈ యొక్క పునర్నిర్మాణం నుంచి మళ్ళీ పునఃప్రారంభ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరండి? ఇమాన్యుయల్ మేక్రాన్. సో, అంతేగాకుండా అమెరికా ఇప్పుడు మనకి 47 అధ్యక్షుడిగా జనవరి 20, 2025న ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇందులో పాల్గొన్నారు. దాంతో పాటుగా మనకి వొలదిమిర్ జెలెన్స్కీ కూడా ఇందులో పాల్గొన్నాడండి. వొలదిమిర్ జెలెన్స్కీ. ఎవరండి వొలదిమిర్ జెలెన్స్కీ అంటే వీరు వొలదిమిర్ జెలెన్స్కీ అనేవారు ఎవరంటే ఇక్కడ ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు. ఈ ముగ్గురు కూడా ఇందులో పాల్గొనడం జరిగిందనమాట. సో, ఈ నేపథ్యాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట. దీంతో పాటుగా ఫ్రెండ్స్ మనకి యాంబీస్ అని చెప్పేసి అంటే యాంబీస్. ఇంకొకటి ఏందంటే యాంబీస్ అండ్ యాంబీస్. ఇది కొంచెం అబ్రివియేషన్ పరంగా కూడా ఇంపార్టెంట్‌గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. యాంబీస్ అండ్ యాంబీస్. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఏందంటే యాంపీస్ అండ్ యాపీస్. ఏందో చూద్దామండి ఇవన్నీ కూడా. ఏదైనా దొంగలు గాని, నేరస్తులు పట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే మనకు చేతి ముద్రలు ఇవన్నీ చూస్తారు. కానీ చేతి ముద్రలతో పాటు ఇప్పుడు పాద ముద్రలు కూడా చూస్తారనమాట. అదే యాంబిస్ టెక్నాలజీ. యాంబిస్ అంటే అర్థం ఏందంటే ఆటోమేటెడ్, ఆటోమేటెడ్, ఆటోమేటెడ్. ఎఫ్ అంటే ఫింగర్ ప్రింట్స్. ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్. ఐ అంటే ఏందంటే ఐడెంటిఫికేషన్, ఐడెంటిఫికేషన్ సిస్టమ్. అబ్రివియేషన్ పరంగా ఇంపార్టెంట్ అండి ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థలో ప్రవేశపెట్టింది. గతంలోనే ప్రవేశపెట్టిండ్రు. ఇప్పుడేం చేస్తున్నారంటే ఇక్కడ క్రిమినల్ ప్రొసీజర్ ఆఫ్ ది ఐడెంటిఫికేషన్ యాక్ట్ 2022 ప్రకారం ఇవన్నీ కూడా చేస్తారనమాట. దేశంలో ఫస్ట్ టైం అనమాట. ఇది జనరల్‌గా ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు ఎక్కడైనా, ఇది కామన్. కానీ యాంబిస్ టెక్నాలజీ ఏం చేస్తారంటే ఆటోమేటెడ్ ఇవన్నీ భద్రపరుస్తారనమాట ఫ్యూచర్ అవసరాల గురించి. ఆటోమేటెడ్ మల్టీ మోడల్. ఏమంటే మల్టీ మోడల్, మల్టీ మోడల్. బి అంటే ఏంటంటే బయోమెట్రిక్, బయోమెట్రిక్. ఐ అంటే తెలుసు మీకు. మనకేం తెలుసు? ఐ అంటే ఐడెంటిఫికేషన్, ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనమాట. భారతదేశంలో ఇది అందరూ పాటిస్తున్నారు భారతదేశంలో అన్ని పోలీస్ స్టేషన్‌లో. కానీ భారతదేశంలో ఈ యొక్క ఓకేనండి. అరికాలి ముద్రల్ని సేకరించి ఆ విధంగా ఎవరైతే సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్‌లో నేరస్తులుగా ఉంటారో, నేరస్తులు పట్టుబడతారో వాళ్ళని ఈ అరికాలి ముద్రల్ని ఏం చేస్తారంటే యాంబిస్ సాంకేతికతతో భద్రపరుస్తారు. ఆటోమేటెడ్ మల్టీ మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. ఇది అమలు చేస్తున్న తొలి రాష్ట్రం వచ్చేసి తెలంగాణ. అబ్రివియేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్‌గా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి దేశంలోనే తొలిసారిగా ఫస్ట్ టైమ్ అనమాట. 44,000 పాఠశాలల్లో ఒకటే రోజున ఏం చేసిందంటే డిసెంబర్ 7 అంటే మన శనివారం రోజున డిసెంబర్ 7, 2024న ఒకటే రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 44,000 పైచిలుకున్నటువంటి పాఠశాలలు. ఈ పాఠశాలల్లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. ఇదే మనకు బడి పండుగ అని చెప్పేసి ఒక పెద్ద పండుగ నిర్వహించుకోవడం జరిగింది. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అండి. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. ఇది ఆత్మీయ సమ్మేళనం అని వివిధ పేర్లతో ఇట్లా పిలుస్తున్నారు. బట్ ఇక్కడ ఈ మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. సో మనకి ఫస్ట్ టైం అనమాట. టీచర్స్, తర్వాత పేరెంట్స్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. స్టూడెంట్స్ పాల్గొన్నారనమాట. అది ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 7, 2024న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారండి. ఎక్కడ ప్రారంభించారంటే ఎక్కడ పాల్గొన్నారంటే బాపట్లలో జరిగినటువంటి పురపాలక ఉన్నత పాఠశాలలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు. సో మరి వీరెక్కడ పాల్గొన్నారని చెప్పేసి అంటే ఇక్కడ చూడండి పవన్ కళ్యాణ్ గారు. వీరెక్కడ పాల్గొన్నారు? ఈ సంబంధించినటువంటి ఇది కడప జిల్లాలో ఉన్నటువంటి నగరపాలక సంబంధిత పాఠశాలలో పాల్గొనడం జరిగింది. ఏటి ఇంపార్టెంట్, ఏం జరిగింది మొత్తం కూడా ఇంపార్టెంట్ అండి. ఇది జాతీయ విద్యా విధానం 2020కి లోబడి ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి క్రమం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మన భారత నావికా దళంలో ప్రవేశపెట్టబోతున్నటువంటి మరో ఒక సంబంధించినటువంటి గూఢాచార నౌకగా చెప్పుకోవచ్చు. స్టెల్త్ వార్షిప్ అని చెప్పేసి అంటామండి. స్టెల్త్ వార్షిప్ అని చెప్పేసి అంటాం. స్టెల్త్ వార్షిప్
యుద్ధ నౌక అని చెప్పేసి అంటాం వార్షిప్ స్టెల్త్ అంటే ఇక్కడ ఏంటంటే గూఢాచారం నిర్వహిస్తున్న ఒక నౌకని రష్యా దేశ సహాయంతో మనం తయారు చేసుకున్నాం. ఇది భారత నావికా దళంలోకి ప్రవేశపెట్టబోతురనమాట. ఇది ఒక ఇంపార్టెంట్‌గా ఉంది. ఈ నావికా దళం అంటున్నాం కాబట్టి ప్రెజెంట్ మన భారత ప్రధాన నావికాధికారి వచ్చేసి ఎవరండి ఇక్కడ అడ్మిరల్ డీకే త్రిపాఠి. అడ్మిరల్ డీకే త్రిపాఠి. సో, దీనికి ప్రెజెంట్ భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్నారనమాట. సో, అదొక ఇంపార్టెన్స్ ఉంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ సేవా యాప్‌ని ప్రారంభించిందండి. మీ సేవా యాప్. మరి మీ సేవా యాప్‌ని ఏ రోజు ప్రారంభించిందంటే డిసెంబర్ 8, 2024న సో, ప్రారంభించింది మీ సేవ యాప్‌ని. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇదొక మొబైల్ యాప్ అన్నమాట. దీని ద్వారా మన ఇంటి దగ్గరనే ఉండి 150 రకాల పౌర సేవల్ని పొందవచ్చు. 150 రకాల పౌర సేవల్ని పొందడానికి ఉంటది. 150 రకాలు. అంతేకాకుండా ఈ మీ సేవ యాప్ ద్వారా ఇంటింటికి ఓకేనా ఇంటర్నెట్ సేవలు కూడా టీ ఫైబర్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పుడు ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో చేయడం జరిగింది. టీ ఫైబర్ ప్రాజెక్ట్. ఇటీవల వార్తల్లో ఉన్న టీ ఫైబర్ ప్రాజెక్ట్ ఏందంటే ఇంటింటికి ఏం చేస్తారంటే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇప్పుడైతే ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు టీ ఫైబర్ ప్రాజెక్ట్ ద్వారా. సో, మనకి ఇంటర్నెట్ సర్వీసెస్‌ని అందజేస్తున్నారు. ఈ మీ సేవ యాప్ ద్వారా అన్నమాట. సో, ఈ పాయింట్స్ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో, మనకి ఇవ్వండి మనకి డిసెంబర్ 8, 2024 ఉన్న కరెంట్ అఫైర్స్. థాంక్ యూ అండి అండ్ ఆల్ ద బెస్ట్.